ఏపీలో మందు బాబులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండి. ఏంటంటే మందు షాపుల టైమింగ్స్, దాని విధి విధానాలు కూడా ఇవాళ మీడియా ముందు చెప్పారు. ఇక ఆ విషయంలోకి వెళ్తే ఏపీలో మందు బాబులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందని ఒక వార్తను ప్రకటించారు. తక్కువ ధరకే క్వాలిటీ మద్యం ఇవ్వబోతున్నట్టు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం కూడా తీసేసుకుంది. అన్ని ప్రముఖ బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నట్లు మంత్రి పార్థసారథి తెలిపారు. లాటరీ పద్ధతుల ద్వారానే కొత్త మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. కొత్త మద్యం షాపులకు దరఖాస్తు రుసుము 2 లక్షలు నిర్ణయించగా ఇది నాన్ రీఫండబుల్ లైసెన్సు అని, దక్కిన వారికి షాప్ రన్ చేసేందుకు 2 సంవత్సరాల కాల పరిమితి ఉంటుంది. మద్యం షాపుల పని వేళలు వచ్చేసి ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే కళ్ళు గీత కులాలకు మద్యం షాపుల లైసెన్సులో 10% రిజర్వేషను అమలు చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. లక్కీ డ్రా పద్ధతిలో షాపుల కేటాయింపు ఉంటుంది. ఓనర్కి 20% ప్రాఫిట్ లభిస్తుందని చెబుతున్నారు. జనాభాను బట్టి షాపుల సంఖ్య నిర్ణయించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 12 ప్రీమియర్ లిక్కర్ షాపులను ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఓ షాప్కి ₹1,00,00,000 ఫీజుగా నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ 15 లక్షలు నిర్ణయించారు. ఈ విధి విధానాలన్నీ మంత్రి పార్థసారథి గారు మీడియాలో చెప్పారండి.